నగరంలో సంజీవని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు వివాదం తలెత్తింది. గత 20 సంవత్సరాలుగా దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నడిపిస్తున్న పడాల కిరణ్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఉడుగుల సురేష్, కిషోర్ కుమార్ కాంశెట్టి ఈ ముగ్గురు డాక్టర్లు నాతో కలిసి హాస్పిటల్ నడపాలని చెప్పారని, 30% వాటా వారికి 10% నాకు ఇస్తామని హామీ ఇచ్చారని కిరణ్ తెలిపారు. హాస్పిటల్ ప్రారంభ సమయంలో నమ్మకంతో హాస్పిటల్ ఫర్నిచర్ మొత్తం సంజీవని హాస్పిటల్ కి ఇచ్చేశానని, కానీ తర్వాత నన్ను పూర్తిగా పక్కన పెట్టారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా నా వాటా గాని, నా ఫర్నిచర్ విలువ గాని ₹1 కూడా ఇవ్వలేదు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా వినలేదు. ఇవ్వమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అని కిరణ్ ఆరోపించారు. మొత్తం 50 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టానని చెప్పిన కిరణ్ తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నా కొనసాగుతుంది. అన్న మీరు ఎందుకు చెప్తాను ఒకసారి చెప్పాలి. ఐదు సంవత్సరాలు పనిచేసిండు. ఆయన అగ్రిమెంట్ ముగిసే సమయంలో నా భర్తకి ఈ ముగ్గురు డాక్టర్లు మాయమాటలు చెప్పి నా భర్తని పార్ట్నర్షిప్ 10% పార్ట్నర్షిప్ ఇస్తాము, మేనేజ్మెంట్ అంటే నువ్వే చూసుకోవాలి అని నా భర్తని మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడి నుంచి మొత్తం ఏమి ఉండనియకుండా హాస్పిటల్ సెటప్ అంతా తీసుకొచ్చి నా భర్తని హాస్పిటల్ ఓపెనింగ్ అయిన తర్వాత ఒక నెల రోజుల నుంచి నా భర్తను టార్చర్ చేసిన స్టార్ట్ చేసిండు. అగ్రిమెంట్ ఇవ్వమనంటే అయిపోయింది, హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత ఇస్తాము అగ్రిమెంట్ అని అన్నారు. అగ్రిమెంట్ నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా అగ్రిమెంట్ ఇవ్వమంటే ఇస్తాము, రాసుకున్నాము, అది ఇది అని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించిండు. నెల రోజుల నుంచి నా భర్తను టార్చర్ చేసి స్టార్ట్ చేసిండు. అయినా కూడా సరే అని మేము ఓపిక పట్టుకుంటూ వచ్చినాము. ఎందుకు అని అంటే అక్కడి నుంచి వచ్చినాం కదా, ఎందుకు ఇప్పుడే ఇంత తొందరపడొద్దు, ఆలోచించినాము, చూద్దామని 21 నెలలు ఓపిక పట్టుకున్నాము. 21 నెలలు కూడా నా భర్తను బాగా టార్చర్ చేసిండు. ప్రతి ఒక్క విషయానికి నా భర్త ఎంత కష్టపడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. హాస్పిటల్ కలర్లు వేయడము, కిటికీలకు కలర్లు వేయడము, పుట్టిలు వేయించడం, ప్రతి ఒక్కటి హాస్పిటల్ గోడలకి వాటర్ కొట్టడం, ప్రతి ఒక్కటి నా భర్త చేసిండు. అయినా కూడా నా భర్తను టార్చర్ చేసి హాస్పిటల్ నుంచి వెళ్ళి పంపించేసిండు. వాళ్ళు పంపించి ఇప్పుడు మా పార్ట్నర్షిప్ ఏంటిది, మాకు 10% పార్ట్నర్షిప్ డబ్బులు ఇవ్వమన్నా కూడా ఇప్పటి వరకు అకౌంట్స్ చూపించట్లేదు. అకౌంట్స్ చూపించండి, మాకు ఎంత వస్తుందో మాకు వచ్చేది న్యాయం ప్రకారం ఇవ్వండి అని అన్నా కూడా ఇవ్వట్లేదు. 14 నెలల నుంచి వెళ్ళి ఓపిక పట్టి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినాము, అందరి దగ్గరికి వెళ్ళినాము, ఎవరి దగ్గర మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు సామరస్యంగానే మేము వచ్చి ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒకవేళ న్యాయం జరగకుండా మాత్రం నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. డాక్టర్ మూషం సురేష్, ప్రణీత, డాక్టర్ ఉడుగుల సురేష్, ఉడుగుల అనిత, కిషోర్ వాళ్ళ మిసెస్ పార్ట్నర్షిప్. మీకు ఏ లీడర్లతో ఫోన్లు చేయించారా? వాళ్ళ పేర్లు చెప్తారా? వద్దు, మీరే అంతే వాళ్ళ పేర్లు వద్దు. భయప్రాంతాలకు గురి చేసింది నన్ను. నేను ఎవరు మాత్రం నా పేరు కిరణ్ గౌడ్, దుర్గా హాస్పిటల్ మేనేజ్మెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.